కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠ భూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. సొలొమోను రాసినటువంటి ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము అంటే ప్రేమ విశ్వసనీయతను ఎన్నడూ కూడా నీ నుండి దూరం చేసుకోవద్దు. వాటిని నీ కంఠ భూషణముగా ధరించుకో. ఇవి ధర్మశాస్త్రానికి అనుకూలమైనటువంటి వాటిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 22వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మాటలు దేవునికి మరియు ఆయన ప్రజలకు చెందినటువంటి ఆదర్శమైనటువంటి లక్షణాలు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన విశ్వసనీయత కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ప్రజలుగా జీవించేటువంటి వారు కూడా ఇవే లక్షణాలు కలిగి వాటిని కంఠ హారముగాను హృదయం అనే పలక మీద ముద్రించుకోవాలి ప్రభు ఆశిస్తాడు. దయా సత్యమును అనుసరించడం వల్ల ఏంటి ప్రయోజనం? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనములో కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుతున్నారు. ఎప్పుడైతే ఈ దయా సత్యములు మనం కలిగి ఉంటామో మనము పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతాం. దేవుని యందు విశ్వాసం విధేయత కలిగి ఉండటం వల్ల ఈ దయా సత్యము అనేది మనం కలిగి ఉంటాం. ఆ దయా సత్యము కలిగి ఉండటం వల్ల మనం దోషము నుండి వైదొలుగుతాం. నీతి యథార్థత కలిగి జీవించి అనేక మందికి మాదిరికరంగా ఉంటాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు, మీకు మహిమకరంగా జీవిస్తాం. అటువంటి కృప మాకు మెండుగా దయచేసి మనం తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.